ఎన్నో అందమైన కథలు, అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని. ఇప్పుడు నేను చెప్పబోయేది వంశీ గారు రాసిన నల్లమిల్లోరిపాలెం కథల నుంచి 7 రంగుల జ్ఞాపకం అనే కథ. వీధి గుమ్మం దగ్గర నిలబడి ఆ వరుసలో ఆఖరి గుమ్మం వెనుకున్న గోదావరిలోంచి సూర్యోదయం చూడొచ్చు. బాగా వెలుగొచ్చాక ఆ గోదాట్లోంచి వెళ్తున్న పడవల్ని, లాంచీల్ని చూడొచ్చు. ఇంత అద్భుతమైన ఇల్లు గోదావరికి ఎడాపెడా ఉన్న ఏ గ్రామంలోనూ లేదు. అసలుకొస్తే గోదావరిని అంత దగ్గరగా చేర్చున్న ఈ పైడిపాక గ్రామం లాంటిది ఇంకెక్కడా లేదు. రేపటి నుంచి జరగబోయే మా షూటింగ్ ఆ ఇంట్లోనే. ఈ సినిమా నిర్మాతతో పాటు మెయిన్ టెక్నీషియన్స్ అంతా రాజమండ్రి అప్సరా హోటల్ నుంచి వస్తారు రోజు. నాలాంటి బీసీ గ్రేడోళ్ళు ఉండడానికి ఈ పైడిపాకలోనే 4 పాతకాలం పెంకుటిళ్ళు చూశారు. నాకైతే ఆ 4 గుమ్మాల ఇంట్లో ఉండాలని చాలా గట్టిగా అనిపించడంతో ప్రొడక్షన్ మేనేజర్ భాస్కర్రావుకి చెప్పి అడిగించాను, కానీ ఒప్పుకోలేదు ఆ ఇంటి ఓనర్ నీలాద్రి. తెల్లవారింది. గోదావరి గాలికి ఊళ్ళో చెట్లన్నీ తెగ ఊగిపోతున్నాయి. ఎప్పుడు లేచారో ఆ ఆడోళ్ళు ఆ చీకట్లోనే ఇళ్ల ముందు ఊడ్చేసి కళ్ళాబులెట్టేసి ముగ్గులెట్టేశారు. అదంతా చూస్తున్న నాకు ముగ్గులతో ఆ 4 గుమ్మాలిల్లు చాలా బాగుంటుంది. ఆ ఇంటికి ఎప్పుడు వెళ్దామా అనుకుంటా గబగబా రెడీ అయిపోయి ఫైళ్ళు, స్క్రిప్టు, ఇంకా స్టేషనరీ అయ్యి ఉండే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ సూట్ కేసు మోసుకుంటా వెళితే ఆ ఇంటి ముందు ముగ్గులు లేవు, ఏమీ లేవు. ఎండిపోయిన ఆకులు అయ్యి ఎగురుతూ ఉన్నాయి. అసలుకొస్తే ఆ ఇంటి తలుపులే తెరిచిలేవు. నేనేదో అనుకుంటా వస్తే ఇలాగుందేంటి ఇల్లు అనుకుంటా తలుపులు కొడితే ఎప్పటికో తెరిచిన అమ్మాయి మూసుకుపోతున్న నిద్ర కళ్ళతో ఎవరు అంది. చెప్పాను. షూటింగ్ వాళ్ళ అప్పుడే వచ్చేసారేంటి? మా అక్క నేను ఇందాకే పడుకున్నాం. తెల్లార్లు మా అక్కని కొడతానే ఉన్నాడు మా బావ సచ్చినోడు అంట లోపలికి వెళ్ళిపోతుంటే చిత్రంగా చూశాను. ఇదేంటి ఇప్పుడే నన్ను చూసిన ఈ మనిషి నోటికొచ్చినట్టల్లా చదివేసి లోపలికి వెళ్ళిపోతుందేంటి? ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో అసలు తెలిసినట్లేదే ఈ మనిషికి అనుకుంటా మా సూట్ కేసు ఆ హాల్లో ఉన్న గడంచి మీద పెట్టాను. షూట్ మొదలయ్యింది. రామలీల సోలో సీను. తనకి 7 రంగులు ఇష్టమవ్వడం వల్ల ప్రియుడు సూరిబాబు తీర్థంలోకి వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చిన 7 రంగుల మట్టి గాజుల్ని చేతులకు తొడుక్కొని గోదాట్లోంచి వస్తున్న వెలుగుల్లో చూసుకుంటున్న సీన్. నేను గుమ్మంలోంచి వచ్చే సన్ రైజ్లో గాజుల్ని చూసుకుంటుందని రాశాను. 9 దాటాక మొదలెట్టింది ఈ షూటింగ్. అంటా నా దగ్గర చాలా చిరాకు పడుతున్నాడా కొత్త రైటర్ శాంసన్. లంచ్ బ్రేక్లో ఆ ఇంటి దిగువలో ఉన్న సీమ చెట్టు కింద కూర్చొని గోదావరిని చూస్తా అన్నం తింటుంటే వెళ్తున్న తెరచాప పడవలో వయసులో ఉన్న మొగుడు పెళ్ళాలు. అప్పుడే వలేసి లాగినట్టున్నాడు. ఆ వల్లోంచి ఒక్కో చేప తీసి సీవండి పళ్ళెంలో వేస్తుందా పెళ్ళం. ఈలోగా ఇంకో నావలో ఎదురొస్తున్న ముసలోడు ఇష్టంగా పలకరిస్తున్నాడు వాళ్ళని. అదంతా చూస్తున్న నేను ఎంత అదృష్టవంతులు. ఇళ్ళు ఎప్పుడూ గోదాట్లోనే బతుకుతుంటారు. ఈ గోదాట్లోనే వండుకు తింటారు. గోదావరి వెన్నెల్లో కల తిరుగుతారు. గోదావరి తిప్పల మీద పడుకొని ఇక్కడే పిల్లల్ని కంటారు. అదృష్టవంతులంటే వీళ్ళే అనుకుంటా పైన పెట్టిన క్యాంటీన్ వాళ్ళతో పళ్ళెంలో అన్నం పెట్టించుకుందామని గట్టు మీదకి ఎక్కుతున్నాను. గోదాట్లోంచి సూర్యుడు లేస్తున్నప్పుడు గాజుల రంగులేం తెలుస్తాయి? ఆ గాజుల్ని వెలుగొచ్చాక చూసుకుంటేనే బాగుంటుంది అనుకున్నాను. పక్కకి చూశాను. విసుక్కుంటా తలుపులు తీసిన అమ్మాయి గన్నేరు చెట్టు కింద నిలబడి జడేసుకుంటా కనిపించింది. మీ పేరేంటి అన్నాను. మీరు అంటే చిరాగ్గా ఉంది నాకు. నువ్వు అనలేవా? ఇంత స్పీడ్ ఏంట్రా బాబు అనుకుంటా తినేసి కొంచెం అన్నం పెరుగు వేయించుకొని మళ్ళీ గట్టెక్కుతుంటే నా పేరు శ్యామల అంది. సీమచింత చెట్టు కింద కూర్చొని మళ్ళీ తినడం మొదలెట్టిన నేను ఏదన్నా సినిమాకి నా పేరు శ్యామల అని పెడితే చాలా బాగుంటుంది అన్నాను. ఆ పేరు పెట్టిన ఆ సినిమా మా పక్క పోలవరం భాను థియేటర్లోకి కానీ వస్తే ఒక్క ఎదవ వెళ్ళడు అంది. నవ్వేస్తా కిందకి దిగి గోదావరి నీళ్లతో పళ్ళెం కడుగుతుంటే బ్రేక్ టైం అయిందంట అరుస్తున్నాడు అసిస్టెంట్ మేనేజర్ సాంబ.
పైకెళ్తా ఆ శ్యామలతో, రేపటి నుంచి ఈవేళలాగా పొద్దుటే రావద్దా మీ ఇంటికి అన్నాను. రాత్రికి మా అక్కని కొట్టకపోవచ్చు మా బావగాడు, ఇవాళలాగే వచ్చేయి అనేటప్పటికీ, ఏంట్రా బాబు ఈ మనిషి అనుకుంటా పరిగెట్టాను. ఆ ఆడమనిషి అలా కట్టేపేడు విరిచినట్టు మాట్లాడుతుంటే తర్వాత ఎవరికీ గుర్తు రాదు. ఆ శ్యామల మాటలే జ్ఞాపకం చేసుకుంటా ఇలా ముఖం మీద మాట్లాడేసే జనాలు అక్కడక్కడ ఉంటారు అనుకుంటా రేపు షూట్ చేయబోయే సీను కాపీ రాస్తున్నాను. ఈలోగా వచ్చిన శాంసన్ నేను కాపీ రాసిన కాగితాలకు చూసుకుంటా, ఎంత గుండ్రంగా ఉంది నీ దస్తూరి, ఒక్క తప్పు కూడా లేదే అన్నాడు. నవ్వేశాను. మొన్న రిలీజ్ అయిన శంకరాభరణం సినిమాకి నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ వంట కదా, ఇంత కరెక్ట్గా స్క్రిప్ట్ కాపీ చేస్తావనే నిన్ను పనిలో పెట్టుకొని ఉంటారు. అసలు ఇంత గుండ్రంగా అక్షరాలు రాయటం ఎలా అలవాటైంది నీకు? ఆర్టిస్ట్ గోపి గారు మద్రాసులో జ్యోతి మాసపత్రిక ఆఫీస్కి వచ్చినప్పుడు తెలుగు అక్షరాలైతే గుండ్రంగా సున్నాలు చుట్టమని, ఇంగ్లీష్ అయితే వరుసగా గీతలు గీయమని చెప్పారు. రాత్రుళ్ళు మా రూమ్లో కూర్చొని ప్రాక్టీస్ చేశాను అంటా చెప్పి పొద్దుట తీసిన సీన్ గురించి, శ్యామల గురించి మాటలు చెప్పాను. విన్న శాంసన్ ఏం మాట్లాడకుండా కాగితాలు అట్టుకొని వెళ్ళిపోయాడు. మర్నాడు పొద్దుట సూట్ కేసు మోసుకుంటా నేను వెళ్ళేటప్పటికీ శుభ్రంగా ఊడ్చేసి చిక్కటి కళ్ళాపు జల్లి రథం ముగ్గేస్తుందా 4 గుమ్మాలు ఇంటి ముందు. లోపలికి వెళ్తుంటే ముగ్గు తొక్కొద్దు అన్న అరుపు వినిపించింది. తలెత్తి చూశాను. ద్వారబంధానికో మూల నిలబడుందా శ్యామల. కథానాయకుడు ఇచ్చిన గాజుల సంగతి తెలిసిపోయిన మేనమామ రామలీల చేతులకున్న గాజులు బద్దలు కొట్టేశాక ఆ గాజు ముక్కలన్నీ పోగేసుకొని దీపం వేడితో దండ కింద చేసి ద్వారబంధానికి వేలాడగట్టిన లీల ఆ 7 రంగుల గాజు ముక్కల దండ వెనక నిలబడితే ఆ గాజులు 7 రంగుల కాంతుల మనిషి ముఖం మీద పడుతుంటే లోపల జ్ఞాపకాల్లోకి వెళ్ళి నవ్వుతుంటే ఆ నవ్వు కూడా 7 రంగులు. ఆ సీన్ షూట్ ఫినిష్ అయ్యేటప్పటికి మధ్యాహ్నం 3 అవ్వడంతో అప్పుడిచ్చారు లంచ్ బ్రేక్. అన్నం తింటున్నప్పుడు పరిగెట్టుకుంటా నా దగ్గరకు వచ్చేసి, ఈవేళ షూట్ చేసిన సీన్ చాలా బాగుందని తన భాషలో చెప్పిన ఆ శ్యామల, ఆ రామలీల మేనమామ ఎవడో గాని అచ్చం మా బావగాడులంటోడే అంది. నవ్వేసిన నేను, రాత్రి మీ అక్కను కొట్టలేదా మీ బావ అన్నాను. లేదు అంటా తలంచుకున్న శ్యామల, తొందరలో మా ఊరు వెళ్ళిపోతాం మేము అంది. ఏ ఊరు? సత్రంపాడు, ఏలూరులోదే. ఏంటసలు గొడవ? మా బట్టలు ఉతికే మంగని మరిగాడు మా బావ. అది తెలిసిన మా అక్క అడుగుతుందని ప్లాస్టిక్ వైర్ని తాడులాగా పేని కొడుతున్నాడు అంటా ఆగిన శ్యామల, రాత్రి నుంచి ఇంకో రకంగా మాట్లాడడం మొదలెట్టాడు అంది. ఏ రకంగా అన్నాను. నన్నిచ్చి పెళ్లి చేస్తే మా ఇద్దరిని ఏలుకుంటా ఇల్లు కదలడంట, ఆ మంగను వదిలేస్తాడంట అంటుండగా ఆ శ్యామల లక్క నాగజ్యోతి రమ్మంట అరుస్తుంటే పరిగెట్టుకెళ్ళింది అక్కడి నుంచి. ఇక్కడి నుంచి ఇంత అంతా కానంత దగ్గరైపోయిన శ్యామలని నన్ను బయటోళ్ళు ఎవరన్నా చూస్తే సొంత మనిషి అనేసుకుంటారు. నాతో ఉన్నట్టే అందరితోనూ ఉంటావా అని అడిగానని లాగిపెట్టి గోపు మీద కొట్టేసిన ఆ శ్యామల, ఇలాగా జన్మకొక్కళ్ళతోనే ఉంటాను అనేసి వెళ్ళిపోయింది. ఆ రాత్రి మాకిచ్చిన వెలగాల విష్ణుమూర్తి గారి ఇంట్లోకి ఒక ప్రిస్క్రిప్షన్ పట్టుకొచ్చిన ఆ శ్యామల, మా అక్కకి పోలవరం డాక్టర్ గారు రాసిన మందుల చీటీ ఇది అంది. ఎందుకు రాశారు అంటా దాన్ని అందుకున్నాను. వీపు వెనకాల రాజు సిరికాయంత కాయ కాసింది మా అక్కకి. జాకెట్ వేసుకోలేకపోతుంటే ఆపరేషన్ చేసి తీసేశారు డాక్టర్ గారు. సెప్టిక్ అయ్యింది. ఆ పుండు తగ్గడానికి మా డాక్టర్ ఆంజనేయులు రాసిన మందుల చీటీ ఇది అంటుంటే, నాకెందుకు చెప్తున్నావు అన్నాను. ఇందులో మందులు పోలవరంలో కానీ కొవ్వూరులో కానీ దొరకవంట. రాజమండ్రి గోకవరం బస్టాండ్ దగ్గరున్న మందుల షాప్లోనే దొరుకుతాయంట. మా బావగాడి మోటార్ సైకిల్ ఉంది, దాని మీద వెళ్ళి అర్జెంటుగా పట్టరావాలి నువ్వు అంది. అదిరిపోతా కింద పడిపోయిన నేను, రాజమండ్రి ఇక్కడికి చాలా దూరం కదా శ్యామల అన్నాను. దూరమే, అంత దూరం వెళ్లే మనుషులు ఎవరూ లేకే నీ దగ్గరకు వచ్చాను, బయలుదేరు అంటా నా మీద చాలా అధికారంతో ఆర్డర్ వేస్తుంది.
వెళ్ళక తప్పని పరిస్థితి. వెళ్ళకపోతే ఏం చేస్తుందో అన్న భయం. ఏడుస్తా బయలుదేరినోడిని తెల్లవారుజామున ఎప్పుడో తిరిగొచ్చేటప్పటికి చీకట్లో ఆ ఇంటి మెట్టు మీదే కూర్చుని పొడి కళ్ళతో నా కోసమే ఎదురు చూస్తుంటే చాలా అందంగా కనిపించింది ఆ శ్యామల. ప్రతిరోజు ప్యాక్ ఆఫ్ అయ్యేటప్పటికీ చాలా లేట్ అయిపోతుంది. మద్రాసు నుంచి తెచ్చుకున్న బట్టలన్నీ మాసిపోయి గుట్ట కింద పడున్నాయి. ఊళ్ళో చాకలోళ్ళని అడిగితే బల్లల పండగ అయ్యేదాకా చాకరీ పెట్టమన్నారు. ఈవేళ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉతుక్కోవాలి అనుకుంటా మాకిచ్చిన ఆ ఇంట్లోకి వచ్చిన నేను షాక్ అయి చూస్తూ ఉండిపోయాను. నేను పడుకుంటున్న ఆ గది కిటికీ గూట్లో నా బట్టలన్నీ ఉతికి ఇస్త్రీ చేసి ఉన్నాయి. ఆ దొంతరపైనున్న నల్ల షర్టు మీద తెల్లటి మల్లెపూలు పెట్టున్నాయి. చూస్తుంటే మా గురువు గారు భారతీరాజా తీసిన అద్భుతమైన ఆ ఫ్లాప్ సినిమా కలుక్కళ్ళీరం గండశిలలో కూడా గుక్కెడు నీళ్లు ఆ కథ గుర్తొచ్చింది. ఒక మారుమూల విలేజ్కి ఒక సినిమా యూనిట్ వస్తుంది. వాళ్ళందరికీ బట్టలుతికే ఒక చాకలి పిల్ల రోజు ఆ డైరెక్టర్ బట్టలకి ఇస్త్రీ చేసి పసుపు రంగు షర్టు పైన పెట్టి దాని మీద ఒకే ఒక్క ఎర్రటి గులాబీ పువ్వు పెడుతుంది. అంతేకాదు ఆ డైరెక్టర్ పేరు ఆ చాకలి పిల్లకి తెలీదు. దాంతో పసుపు రంగు చొక్కా అని పేరు పెట్టుకుంటుందా డైరెక్టర్కి. ఆ సినిమా గుర్తొచ్చేటప్పటికి నా మనసంతా అదోలా అయిపోతుంది. ఆ గదంతా కలగదిరుగుతున్న నాకు ఆ శ్యామల దొడ్డిగోడ దూకి దొంగతనంగా ఈ గదిలోకి వచ్చి ఈ బట్టలు ఉతికే పని చేసి వెళ్ళిపోయిందని అర్థమైంది. ఇంకో 2 రోజుల తర్వాత ఆ రాత్రి షూటింగ్ అయిపోయి వచ్చేస్తుంటే ఎవరూ చూడకుండా గోడ దూకొచ్చి ఇత్తడి క్యారేజ్ ఇచ్చింది. ఇదేంటి అన్నాను. మేక పలావ్ అంది. నువ్వు చేసావా? లేదులే గాని ఈ పలావుకు కథుంది, చెప్పమంటావా? వద్దన్నా ఆగవుగా. ఏడ్సావులే విను. నన్ను పెళ్లి చేసుకున్నాక గొర్రెపోతుని బలిస్తానని గోదావరికి అవతల గట్టు మీదున్న గండిపోసమ్మ తల్లికి మొక్కుకున్నాడంట మా బావగాడు. బలి పెళ్ళవ్వక ముందే ఇచ్చేస్తే అమ్మోరి ఆశీర్వాదం మా గొప్పగా ఉంటుందని తన చుట్టూ ఉన్న ఎదవల్లో ఓ ఎదవ ఐడియా ఇస్తే వెంటనే బలిచ్చేశాడు. ఆ అమ్మోరి గుడి దగ్గర వంటలు బాగా చేసే కుటుంబాలు చాలా ఉంటాయి. ఆళ్ళల్లో ఒక ఆడమనిషితో ఈ పలావ్ వండించాడంట. ఆగింది. నవ్వేసిన నేను, ఈ పలావ్కి ఎంత కదుందా? అవును, నువ్వు నాకు కావాలని ఏడుస్తుంటే నేను ఆడికి కావాలని ఏడుస్తున్నాడు. అంతా చిత్రం కదా అంట క్యారేజ్ అందించి వెళ్ళిపోయింది. ఇంకా 2-3 రోజుల్లో ఈ పెద్ద షెడ్యూల్ అయిపోద్ది. మేమంతా మద్రాసు వెళ్ళిపోతాం. అది తెలిసిన శ్యామల ఆ మధ్యాహ్నం నేను తినే చెట్టు కిందకొచ్చి నిజంగా వెళ్ళిపోతున్నారా అంది. వచ్చిన పని అయిపోయాక వెళ్ళిపోవాలి కదా అంట నవ్వాను. మొట్టమొదటిసారి ఆ శ్యామల కళ్ళల్లోంచి జలజల రాలుతా వచ్చినాయి కన్నీళ్లు. ఆ కళ్ళని చూస్తా చూపు పక్కకి తిప్పితే జలజల జారత గోదావరి నీళ్లు. ఆ గోదావరి నీళ్లే తన కన్నీళ్ళ అనిపించేలా ఉంది. నువ్వు వెళ్లే రోజు నీకు కనపడను, నువ్వు వెళ్ళిపోతుంటే నేను చూడలేను అసలు అంట నీలం రంగు సిల్క్ కండువాతో కళ్ళు తుడుచుకుంటా 2 అడుగులు వేసిందట్లా. మళ్ళా ఆగి, నా పేరున 3 ఎకరాల మామిడి తోట ఉంది మా సత్రంపాళ్ళలో. మీ అమ్మా బాబులకు చెప్పి తీసుకురా మా ఇంటికి. ఆ తర్వాత పెద్దోళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు అంటా వెళ్ళిపోయిందల్లా. ఆ మర్నాటి నుంచి కనే కనపడలేదు. వెళ్ళిపోయే రోజు అస్సలు కనపడలేదు. కొన్ని మేజర్ సీన్లు, క్లైమాక్స్ బ్యాలెన్స్ ఉన్న ఈ సినిమా ఏవో ప్రాబ్లమ్స్లో పడి ఆగిపోయింది. ఇంతలో నేను చాలా కాలం నుంచి కలగంటున్న నాకు ఇష్టమైన డైరెక్టర్ భారతీరాజా గారి సీతాకోకచిలుక సినిమా మొదలయ్యేటప్పటికి నాకు పర్మనెంట్ అయిన మా ఏడిది నాగేశ్వరరావు గారిదైన ఆ కంపెనీలో జాయిన్ అయిపోయాను. కన్యాకుమారి దగ్గర నాగర్కోయిల్ అనే టౌన్ సెంటర్గా పెట్టుకొని ఆ చుట్టుపక్కల షూటింగ్ ప్లాన్ చేశారు. ఎంత పనిలో ఉన్నా ప్రతిరోజు గుర్తొస్తుందా శ్యామల. రోజుకొక్కసారన్నా అనుకుంటుంటాను పాపం ఎలాగుందో అని. ఆ సీతాకోకచిలుకలో చేస్తున్న నా ఫ్రెండ్ అయిన సిల్క్ స్మితతో కూడా చెప్తున్నాను, ఇదిగో విజయలక్ష్మి ఇలా జరిగింది అలా జరిగింది అని. అంతా విన్న స్మిత, ఆ పిల్ల మనసు చాలా గొప్పది పిల్లడా అనేది. నన్ను అలాగే పిలిచేది.
2 భాషల్లో సినిమా అవ్వడం వల్ల సెకండ్ షెడ్యూల్ నుంచి పని చాలా పెరిగిపోయింది. షూటింగ్ నుంచి వచ్చేశాక కళ్ళు మూసుకొని నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమినైనా ఆ పాట వింటుంటే నా రూమ్మేట్ అయిన పాలకొల్లు బాబురావు ఆహా ఎంత మంచి పాట అంటుండేవాడు. నేను అడ్రస్ ఇచ్చుంటే ఈ పాటకి చాలా ఉత్తరాలు రాసేదేమో శ్యామల, వచ్చేసేదేమో కూడా. రోజులు గడుస్తున్న కొద్దీ గుర్తుకు రావడం కొంచెం కొంచెంగా తగ్గుతుంది. సీతాకోక చిలుక సినిమా రిలీజ్ అయ్యాక అసిస్టెంట్గా చేయడానికి ఇంకో సినిమా దొరకలేదు నాకు. దాంతో బోలెడన్ని డబ్బుల సమస్యలు. దాంతో ఎప్పుడైనా గుర్తొస్తుంది శ్యామల. మంచు పల్లకి సినిమా డైరెక్టర్ ఛాన్స్ వచ్చింది. ప్రొడ్యూసర్ గారిది రాజమండ్రి. అక్కడ తీద్దామంటే ఎగిరి గంతేశాను. పైడిపాకెళ్ళి శ్యామల్ని చూడొచ్చు అనుకుంటే అడ్డొచ్చిన వేమూరు సచిన్ గారు, ఇది ఫక్త్ సిటీ సినిమా, హైదరాబాద్లో తీద్దాం, ₹1,00,000 సబ్సిడీ కూడా ఉంటుంది కదా ఈ చిన్న సినిమాకి అన్నారు. రిలీజ్ అయిన మంచు పల్లకి పేరు వచ్చింది కానీ పెద్దగా ఆడకపోవడంతో బెంగెట్టేసుకున్న నేను మంచి స్వింగ్లో ఉన్న కోదండరామరెడ్డి గారి దగ్గర అసిస్టెంట్గా చేరిపోదాం అనుకున్నాను. ఇంతలోగా పిలిచిన ఏడిది నాగేశ్వరరావు గారు, ఇప్పుడు జరుగుతున్న సాగర్ సంగమం అయ్యాక నువ్వు రాసిన మహల్లో కోకిల సినిమా తీద్దాం, స్క్రిప్ట్ ప్రిపేర్ అవ్వు అన్నారు. సితారా అని పేరెట్టిన ఆ కథలో గోదావరిగట్టు గ్రామంలో కొంత కథ ఉంది. షూటింగ్కి పట్టిసీమ పోలవరం వెళ్దాం, పైడిపాకలో కూడా చేద్దాం, శ్యామల్ని చూడొచ్చు అంటా కలలుగా అన్నాను. కానీ గోదావరి గట్టు మీద పాపికొండల దాకా ఎక్కడన్నా చేయగాని ఆ పైడిపాకలో వద్దు వంశీ, అక్కడ ఏ సినిమా తీసినా ఆడదు అన్నారు ఏడిది నాగేశ్వరరావు గారు. దాంతో ఆలోచించడం మొదలెట్టాను. ముందు నాకు సక్సెస్ కావాలి, అది లేకపోతే బతుకన్నది లేదు. అప్పటి నుంచి కొవ్వూరు గోపాదాల రేవు దగ్గర నుంచి భద్రాచలం దగ్గరలో ఉన్న కూనవరం దాకా చాలా ప్రాంతాల్లో చాలా సినిమాల షూటింగ్స్ చేశాను కానీ పైడిపాకలో తీయటం జరగలేదు. పోలవరం దాటి ముందుకెళ్ళాక కుడిపక్కనున్న పైడిపాక దారిని చూసుకుంటా వెళ్ళడం వేల సార్లు జరిగింది కానీ లోపలికి వెళ్ళటం జరగలేదు. శ్యామల మోసం చేశానా, తననేమన్నా అన్యాయం చేశానా తనకి? తన శీలాన్ని నేనేం చేయలేదు కదా. కనీసం శరీరం మీద చెయ్యి కూడా వేయలేదు. మనసునేం చేయలేదు కదా, అది కూడా లేదు. నాకంటే ఎక్కువ తనే దూసుకొచ్చేసింది. అవకాశం వస్తే తప్పకుండా కలిసి వచ్చేదాన్ని తనని. అవకాశం వస్తే తప్పకుండా కలిసుందును తనని. అప్పుడప్పుడు బలంగా ఆ శ్యామల గుర్తొచ్చినప్పుడు ఇది మనసు లోపల చర్చ. ఇలా సర్ది చెప్పుకోవడం, ఎంత చెప్పుకున్నా మర్చిపోలేక సితారా సినిమాలో పగిలిన 7 రంగుల అద్దాల్లోంచి శ్యామలను చూసుకోవడం. పోను శ్యామల పేరు మర్చిపోలేదు కానీ ఆ పైడిపాక పేరు మట్టుకు తాటిపర్రుగా మారిపోయింది మెదడులో. పోలవరం అవతల గోదావరి ఒడ్డునున్న గ్రామాల చర్చ వచ్చినప్పుడల్లా తాటిపర్రు అనడం మొదలెట్టాను. చాలా ఏళ్లు గడిచిపోయాక ఆ మధ్య నా గోదావరి మిత్రుడు విజయబాబుతో కలిసి పాపికొండల వైపు బయలుదేరాను. గూటాల పట్టిసీమ దాటాక పోలవరం ప్రాజెక్టు కారణంగా డైవర్ట్ చేసిన దారులమ్మటెళ్తా ఊరు దాటాక ఒకచోట కారు ఆపమన్నాను. ఆపిన విజయబాబు ఏంటన్నట్టు చూశాడు. కుడిపక్కకు తిరగండి, లోపల తాటిపర్రు అనే ఊరుంది అన్నాను. ఏం మాట్లాడకుండా కారుని కుడిపక్కకు తిప్పి ముందుకెళ్తుంటే గుండెల నిండా ఆవరించేసిన శ్యామల ఆపుకుంటా తీస్తున్న ఊపిరి, బలంగా మూసుకుంటున్నాను కళ్ళు. బాగా ముందుకెళ్ళాక కారాపిన విజయ్, ఇక్కడి నుంచి ఇంక దారి లేదు అన్నాడు. ఒక్క ఇల్లు కూడా మిగల్చకుండా మొత్తం కూలగొట్టేసిందా గ్రామం. నేలమట్టం అయిపోయింది. దూరంగా గోదావరి. ఈ ఊరి పేరేంటో కనుక్కుందాం అన్నాను. నాకు తెలుసు, ఇది పైడిపాక అని విజయ్ అనటంతో అప్పుడు గుర్తొచ్చింది. అవును, పైడిపాక ఇదే తాటిపర్రు కాదు, పైడిపాక. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ముందు ఖాళీ చేయించేసిన 6 ముంపు గ్రామాల్లో ఈ పైడిపాక కూడా ఒకటి చెప్పుకుంటా పోతున్నాడా విజయబాబు. 2 నల్ల మేకల్ని తోలుకుంటా మాకెదురొచ్చిన
ఆ పండు ముసలోణ్ణి కూలిపోయిన ఆ ఇళ్ళన్నీ 4 గుమ్మాలు, ఆ కూలిపోయిన ఆ ఇళ్లల్లో 4 గుమ్మాలుండే శీలం సెల్లి నీలాద్రి గారి ఇల్లెక్కడా, వాళ్ళ శ్యామల ఎక్కడుంది తాత అన్నాను. ఎక్కడెక్కడికో చెల్లాచెదురైపోయిన మనుషుల గురించి ఏం చెప్పమంటావు బాబు, ఆళ్లల్లో చాలామంది చచ్చిపోయారు కూడాను. కాదు తాత, నీలాద్రి మరదలు శ్యామల, ఆ శ్యామల ఎక్కడుంది? ఒక్క నిమిషం ఆగి కళ్ళు మూసుకొని తెరిచిన తాత, ఎప్పటి మాట, ఇప్పుడు ఆ మనిషి లేదు, గోదాట్లో గాని కొట్టుకుపోయిందేమో అనుకున్నారంతా. మూగ మనసుల సినిమా మొదట్లోనూ చివరిలోనూ కనిపించే ముసలి జమునలాగా సనుక్కుంటా వెళ్ళిపోతున్నాడా ముసలోడు. కథ సమాప్తమండి. మళ్ళీ రేపటి కథలో మళ్ళీ కలుసుకుందాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి.